నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. నేను మీ బికే తిరందాస్. ముందుగా ఈరోజు అప్డేట్స్. భివండి నగరంలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న మాన్సరోవర్ నుంచి హస్బీబీ వరకు ఉన్న ప్రధాన రహదారి దుస్థితిపై స్థానికులు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు వెంట భారీ గుంతలు ఏర్పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో తక్షణమే శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్కు కలిసి వినతి పత్రం అందజేశారు. మాన్సరోవర్ నివాసి సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ కళ్యాణ్ వైపు వెళ్లే ఈ రహదారి ప్రతిరోజు వేలాది మంది వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు వినియోగిస్తున్నారని తెలిపారు. అయితే సంవత్సరాలుగా సరైన మరమ్మతులు చేయకపోవడంతో రోడ్డు పూర్తిగా దెబ్బతిందని, భారీ గుంతల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ సమస్యలపై పలుమార్లు ఆందోళన చేపట్టినప్పటికీ మున్సిపల్ కమిషనర్లు స్పందించలేదని జ్ఞానేశ్వర్ గోసావి, నోముల శేఖర్, విఠల్ జాదవ్, మూషం శైలేష్ తదితరులు మండిపడ్డారు. ఈ సందర్భంగా బీటీఎస్ సంస్థాపకులు నోముల శేఖర్ మాట్లాడుతూ ఇటీవల మాన్సరోవర్ ప్రాంతానికి చెందిన లతా దేవనపల్లి అనే మహిళ రోడ్డు గుంతల కారణంగా ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిందని తెలిపారు. ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడిన ఒక కాలు పనిచేయకుండా పోయిందని, ప్రస్తుతం టానా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఈ ప్రమాదంలో లక్షల రూపాయల వైద్య ఖర్చు వచ్చిందని, దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పదే పదే జరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మరోవైపు సుమిత్ పాటిల్ మాట్లాడుతూ వర్షాకాలంలో నీరు నిలవడం వల్ల తారు రోడ్డు త్వరగా దెబ్బతింటున్నాయని, ప్రతి 4 నెలలకు మరమ్మతులు చేయడం వల్ల మున్సిపల్ కార్పొరేషన్కు డబ్బు, సమయం రెండు వృధా అవుతున్న విషయం కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. దీనికి శాశ్వత పరిష్కారంగా వెంటనే ఆర్సీసీ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. భవిష్యత్తులో మరెవరూ ఇలాంటి ప్రమాదాలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు కోరినట్లు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల వినతి పత్రం స్పందించిన కార్పొరేషన్ కమిషనర్ రేపటి నుంచి అత్యుత్తమ నాణ్యతతో రోడ్డు మరమ్మతులు పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే రాబోయే మున్సిపల్ మహాసభలో ఈ రోడ్డును ఆర్సీసీ రహదారిగా మార్చేందుకు సుమారు 12 కోట్ల రూపాయల బడ్జెట్తో తీర్మానం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నిధుల మంజూరుకు మాజీ కేంద్ర మంత్రి కపిల్ పాటిల్ సహా స్థానిక కార్పొరేటర్ల బృందం ప్రభుత్వ స్థాయిలో కృషి చేస్తుందని కార్పొరేటర్ సుమిత్ పాటిల్ వెల్లడించారు. అయితే భివండి ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ రహదారి సమస్యకు ఇప్పుడైనా శాశ్వత పరిష్కారం దొరుకుతుందా లేదా అన్నది చూడాల్సిందే. ఈ विषयपై ప్రజాప్రతినిధులు మాట్లాడిన దృశ్యాలను చూద్దాం. आज भिवंडी आयुक्तांची आमची बैठक झाली. मानसरोवर ते हसबीबी या रस्त्याची नेहमीच दुरावस्था असते. जसं मान्य गोसावी सर असतील, आमचे शेखर नोमुला सर असतील, महेंद्र गायकवाड जे असतील, विठ्ठल जाधव जे असतील, संपूर्ण आज नगरसेवक म्हणून नाही तर मानसरोवर रहिवासी म्हणून मी आज या महानगरपालिकेत आयुक्त साहेबांना भेटलो आणि या रस्त्याची परिस्थिती सांगितली. या रस्त्याची परिस्थिती आपण बघितली की वर्षोनवर्ष झाली सगळ्यांची मागणी आहे की हा रस्ता आरसीसी झाला पाहिजे, कारण की नेहमीच पाण्याखाली असलेला हा रस्ता डांबरीकरणामुळे नेहमी खराब होतो आणि दरवर्षी 4 महिन्यामध्ये तोच रस्ता बनवणं देखील महानगरपालिकेचाही खर्च होतो, महानगरपालिकेचा टाइम वेस्ट होतो, लोकांची जीवहानी, वित्तहानी सगळ्याच गोष्टी या रस्त्यामुळे होत आहेत. आता मागच्या 15 दिवसापूर्वी आमची महिला तिथे बाईकवरून खाली पडली आणि तिचा एक पाय त्यामध्ये गेला. दुर्दैवाने तिचा जीव वाचला. परंतु या घटना अशा महानगरपालिके हद्दीमध्ये होऊ नये अशी आम्ही माननीय आयुक्तांना विनंती केली आणि आयुक्तांनी आमच्या विनंतीला मान देऊन येणाऱ्या उद्यापासूनच या रस्त्याचं डांबरीकरण, तो पण चांगल्या क्वालिटीचं डांबरीकरण, जो 4-6 महिने टिकेल असं डांबरीकरण करण्याचं आश्वासन दिलं आणि येणाऱ्या काळात महासभेचा ठराव घेऊन त्या रस्त्याला 12 कोटी रुपये मंजूर करण्याचं आश्वासन नगर उत्थान मधून देखील त्यांनी दिलं आणि त्याच्यासाठी स्वतः मी, माननीय माजी केंद्रीय मंत्री कपिल पाटील साहेब आणि सर्व आमची टीम ही प्रयत्न करतात. मानसरोवर पासून हसबीबी पर्यंतचा रस्ता जो आहे हा भिवंडी शहरातील अतिशय महत्वाचा रस्ता आहे. ज्या रस्त्यानं कल्याण रोडला आपण जातो, भिवंडी शहरातून किंवा त्या मानसरोवर, फुलेनगर, पेनेगाव या भागातून विद्यार्थी असतील, नोकरदार असतील, व्यावसायिक असतील, मोठ्या संख्येनं कल्याण रोडला जाण्यासाठी या रस्त्याचा वापर करतात.
परंतु गेल्या अनेक वर्षांपासून हा रस्ता बनवला गेलेला नाहीये. आम्ही अनेक आंदोलनं करून बघितली, आम्ही पत्रव्यवहार केला, आम्ही पत्र दिलीत, त्याचा पाठपुरावा केला, परंतु दुर्दैवानं या मनपा प्रशासनाला जाग येत नाही. आणि म्हणून आज मानसरोवर रहिवासी की ज्याच्यामध्ये येथील नगरसेवक सुनील पाटील साहेब पण आहेत, माझ्यासोबत शेखर नोमुला सर आहेत, विठ्ठल जाधव आहेत, आर्यन गोसावी आहेत, आणखीनही महेंद्र गायकवाड साहेब आहेत. हे सगळे मिळून आम्ही आज महानगरपालिका आयुक्तांना भेटलो, त्यांना आमची व्यथा सांगितली. गेल्या 8 दिवसांपूर्वी मानसरोवर मधल्याच एका महिलेचा एक मोठा ऍक्सिडेंट झाला. सुदैवाने त्याचा जीव वाचला, परंतु एक पाय मात्र तिचा निकामी झाला. आज लाखो रुपये तिच्या उपचारासाठी खर्च झाला. असे अनेक अपघात या रस्त्यावर झालेले आहेत आणि तरी देखील मनपा प्रशासन मात्र निद्रिस्त अवस्थेमध्ये आहे. आज आम्ही आयुक्तांना भेटलो, त्यांच्याशी चर्चा केली. आयुक्तांनी देखील आम्हाला आश्वासन केलं की उद्यापासूनच या रस्त्याचं काम ते चालू करणार आहेत आणि हा जो आरसीसी रोड बनवायचा आहे ज्याच्यासाठी 12 कोटी रुपये खर्च आहे, या 12 कोटी रुपयाची तरतूद करण्यासाठी ते शासनाला प्रस्ताव पाठवणार आहेत आणि लवकरात लवकर तो मंजूर करून घेणार आहे.